హలో, వెల్కమ్ టు కోప్ కిచెన్. కోప్ అంటే నేను కాదు, మా నాన్న నా కోసం చేసిన వంట. పాలక్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని బయటికి తీసేయాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా. తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని 1 kg చికెన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పాలకూర, పచ్చిమిర్చి, స్పైసెస్, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టేసుకోవాలి. కళాయి బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో స్పైసెస్ వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తొరుక్కున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ షేడ్లోకి వచ్చాక దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ముందుగా ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత మనం దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం పాలకూర పేస్ట్ని రెడీ చేసుకుందాం రండి. ముందు పాలకూర వేసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కాజు, తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి, అంటే పేస్ట్ అయ్యేంత వరకు. పాలకూర పేస్ట్ రెడీ. ఇప్పుడు మన కర్రీ ఎలాగుందో చూసేద్దాం. ఆ కర్రీలో అది బాగా ఉడికిందో లేదో చూసుకొని బాగా వేగనివ్వాలి. రెండు స్పూన్లు కారం, 2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ని దాంట్లో వేయాలి. పాలకూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేంత వరకు బాగా ఉడకాలి. బాగా కలుపుకోవాలి, ఆల్ సపరేట్ అయ్యేంత వరకు. చూడండి ఎలా సపరేట్ అయిందో. అంతే, కర్రీ రెడీ. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.